సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల పరిధిలో మరోసారి భారీగా నకిలీ లిక్కర్ దందా బయటపడింది. రామాపురం శివారు చెరువు దగ్గర పాతిపెట్టిన నకిలీ మద్యం బాటిళ్లను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పాతిపెట్టినట్లు 50 కాటన్ల బాటిళ్లను ఎక్సైజ్ అధికారులు జేసీబీలతో తవ్వి బయటకు తీశారు. ఫేక్ లిక్కర్ వ్యవహారంలో ఓ గోదాంలో తనిఖీలు నిర్వహించిన అధికారులు అక్కడ కూడా భారీగా నకిలీ మద్యాన్ని గుర్తించారు. పరమేష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ముఠా కార్యకలాపాలపై కేసు నమోదు చేసుకుని ఎంక్వైరీ చేస్తున్నారు ఎక్సైజ్ సిబ్బంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. శేఖర్, మేళ్లచెరువు మండలంలో తవ్వే కొద్దీ నకిలీ లిక్కర్ దందా బయటకొస్తోంది, డీటెయిల్స్ ఏంటి? శ్రవంతి, సూర్యాపేట జిల్లాలోని ఇటీవల కాలంలోనే కోదాడలో పెద్ద ఎత్తున నకిలీ మద్యం పట్టుబడింది. ఆ నకిలీ మద్యానికి సంబంధించి ఎక్కడ తయారవుతుంది, అదేవిధంగా అది ఎక్కడెక్కడ వైన్స్లకు సరఫరా చేసిన కోణంలోని ఎక్సైజ్ అధికారులు, మరోవైపు పోలీస్ అధికారులు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ లేబుల్స్ పట్టుకొని పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నారు. ఒక కోదాడతో పాటు తుంగతుర్తి నియోజకవర్గం, అదేవిధంగా వరంగల్ జిల్లాకు కూడా కొన్ని ఈ మద్యానికి సంబంధించి అక్రమ మద్యాన్ని తరలించినట్లు కూడా తెలుస్తుంది. దానిలో భాగంగా పెద్ద ఎత్తున ఎంక్వైరీ జరుగుతుంది. ఈ ఎంక్వైరీ జరుగుతున్న నేపథ్యంలో మరోసారి మేళ్లచెరువు మండలం రామాపురంలోని నకిలీ మద్యం బయటపడింది. రామాపురం గ్రామ శివార్ల చెరువున పక్కన భూమిలో దాదాపు 50 కాటన్లకు పైన నకిలీ మద్యాన్ని బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. జేసీబీలతో తవ్వి అక్కడున్న వాళ్లకున్న సమాచారం మేరకు ఎక్సైజ్ శాఖ అధికారులు అవి ఎవరైతే నిందితుడు పరమేష్ ఉన్నాడో అతన్ని ఎంక్వైరీ చేయగా పూర్తి స్థాయిలో ఎక్కడ మద్యం దాచిపెట్టారనే దాని మీద ఎంక్వైరీ చేశారు. దాంతో 50 కాటన్ల మద్యాన్ని మాత్రం తవ్వి బయటికి తీశారు. ఇంకా ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుంది. ఎక్సైజ్ శాఖ అధికారులు చాలా సీరియస్ గా తీసుకున్నారు నకిలీ మద్యానికి సంబంధించి. అది కోదాడ కావచ్చు, హుజూర్నగర్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ బార్డర్ లో ఉంటుంది. మద్యం ఇక్కడి నుంచి ఏపీకి కూడా తరలిపోతుంది అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. చెక్ పోస్టులకు సంబంధించి చెక్ పోస్ట్ అధికారులను మేనేజ్ చేస్తూ, అదేవిధంగా అక్కడ ఉండే కొంతమంది ఏపీకి కూడా మద్యాన్ని తరలిస్తుంటారు. దానిలో భాగంగా పెద్ద ఎత్తున సేల్స్ ఉంటుంది అక్కడ. దానిలో భాగంగానే నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారని చెప్పేసి ఎక్సైజ్ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఇటీవల కాలంలోనే 2 రోజుల క్రితమే పెద్ద ఎత్తున నకిలీ మద్యానికి తయారు చేసే ఖాళీ సీసాలు, అదేవిధంగా స్పిరిట్, దాంతో పాటు దానికి కావాల్సిన ఏవైతే కెమికల్స్ ఉంటాయో అవన్నిటిని కూడా స్వాధీనపరుచుకున్నారు ఎక్సైజ్ శాఖ అధికారులు. పూర్తి స్థాయిలో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఆ దర్యాప్తులో భాగంగానే ఈ రోజు 50 కాటన్ల నకిలీ మద్యం బాటిళ్లు బయటపడాయి. ఇంకా ఈ కేసుకు సంబంధించి దర్యాప్తులో ఇంకా బయటపడే అవకాశం ఉంది శ్రవంతి.